శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవ్రాజక భారతీ ప్రాణ స్మృతులను చూద్దాం. మాతృమూర్తి శ్రీ శారదాదేవి కాశీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఒకరోజు రాత్రి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడు చాలా దూరం నుండి ఎవరిదో శోకపూరిత స్వరంలో మృదువుగా ఓ పాట వినవచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా తల్లి, ఇక్కడ నేను పరితపిస్తున్నాను ఇన్ని రోజులుగా. ప్రేమతో ఆదుకో, లాలించి పాలించు, లేకపోతే నువ్వు ప్రాణులకు తల్లివా. ఆ పాట విన్న తక్షణం మాతృదేవి లేచి వసారాలోకి వెళ్ళారు. ఆ పాట పాడింది ఒక చిన్న అమ్మాయి. ఆమె కళ్ళ వెంట ధారలు ధారలుగా నీళ్లు. మాతృదేవి అక్కడికి వెళ్ళి కూర్చున్న వెంటనే ఆ అమ్మాయి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మా, మిమ్మల్ని చూడాలనే నా కోరిక ఈనాటికి తీరింది అంది. మాతృదేవి ఆమెను ఆశీర్వదించి క్షేమ సమాచారాలు అడిగారు. అందుకు చిన్నారి, అమ్మా, నేను ఓ బిచ్చగత్తె కుమార్తెను. అప్పుడు మాతృదేవి, నీ జీవితం సాఫీగా గడుస్తుందా అని అడిగారు. అందుకు చిన్నారి, అమ్మా, తమ అనుగ్రహంతో అంతా సవ్యంగానే జరుగుతూ ఉంది, కానీ భక్తి ఎలా కలుగుతుంది అన్నదే నా ఆరాటమంతా. అప్పుడు మాతృదేవి, ఇక్కడ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి వెలసి ఉన్నారు. వారి కృపా కటాక్షంతో నీకు అన్నీ సమకూరుతాయి. ఆ తర్వాత ఆ చిన్నారికి ప్రసాదం ఇవ్వమన్నారు మాతృదేవి. ప్రసాదం తీసుకొని ఆమె సెలవు తీసుకుంటున్నప్పుడు, మళ్ళీరా అమ్మాయి అన్నారు మాతృదేవి. తర్వాత మా అందరితో, ఆ చిన్నారిలో అద్భుతమైన భక్తి కానవస్తుంది అన్నారు.